రామ్టాక్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ నిన్న నిర్వహించిన మాటా మంతి కార్యక్రమం రియల్గా ఎంత ఇంప్రెసివ్గా ఉందంటే, నేను ఇటీవల ఏ రోజు కూడా ఉద్యోగులతోటి ఆ విధంగా జరిగినటువంటి చర్చలు చూడలేదు. అసలు తన శాఖ ఒకవైపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలలో అనేక వినూత్న సంస్కరణలు తీసుకొచ్చాడు. రావటం అసలు ఒకే రోజు 13,000 గ్రామ సభలు నిర్వహించి రికార్డ్ క్రియేట్ చేసి, ఆ తర్వాత తిరంగా ఉత్సవాలకి నిధులివ్వటం, పల్లె పండగ 1O 2O తీసుకురావటం, అలానే మీ క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి పంచాయతీల్ని తిరిగి స్వతంత్రతగా తీసుకురావటమే కాకుండా వాటిని గ్రేడ్ల వారిగా విభజించి పంచాయతీ ఉద్యోగస్తులు, పంచాయతీ కార్యదర్శుల్ని ప్రతి పంచాయతీకి నియమించడం, అలానే ఆదాయం పెంపు కోసం సంస్కరణలు ఎన్నో. అదొక్కటే కాదు, మీకు టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయటం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తోటి, అసలు మ్యాజిక్ డ్రైన్, మురుగునీటి సరఫరాకి కొత్త పరిష్కారం మ్యాజిక్ డ్రైన్ తీసుకురావటం, జలజీవన్ని పునరుద్ధరించి తిరిగి రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని అన్ని గ్రామాలకి పథకాన్ని రచించటం, తీసుకెళ్ళటానికి అడవి తల్లి బాట కార్యక్రమం, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని దారి మళ్లించకుండా నేరుగా పంచాయతీలకి చేర్చటం. ఇలా ఒకటి కాదండి, ఇలా మొదలుపెట్టి చెప్పాల్సి వస్తే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకి జవసత్వాలు తీసుకొచ్చేసి ఆ శాఖల్లో తీసుకురావటం, ఇదంతా ఒక ఎత్తండి. దీనికి తోడిప్పుడు నిన్న జరిగిన మాటా మంతి విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఆ పనిచేసే ఉద్యోగుల్లో కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూశాను నేను. చాలా రేర్, ఇది ఎక్కడ జరగదు. ఇది ఆయన ఎంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తున్నాడనే దానికి అదే ఉదాహరణ. ఆ మాటా మంతి కార్యక్రమం అధికారుల్ని, ఉద్యోగుల్ని కలగలిపి చిట్చాట్ చేయటం, తను ప్రత్యక్షంగా పాల్గొని అందులో ఒకడిగా, అధిపతిగా కాదు, వాళ్ళ గొంతుకని వింటూ గడిపినటువంటి సన్నివేశాలు, సంఘటనలు, అది చూడాలి. మనం చెప్తే వర్ణించటం కాదు, ఆ ఉద్యోగులు మాట్లాడేది, ఈయన దాని ఇంటరాక్షను, అధికారుల ఇంటరాక్షన్, ముఖ్యంగా కృష్ణతేజ, అసలు చాలా అద్భుతంగా ఉంది ఆ కార్యక్రమం. నేనెప్పుడు చూడలే ఇటువంటిది. ఎందుకనంటే ఇది ప్రతి రోల్ మోడల్, ఇది ప్రతి ప్రభుత్వ శాఖ ఈ విధంగా జరిగేటట్టయితే అసలు అద్భుతమైనటువంటి ప్రొడక్షన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎందుకంటే ఒకటండి, మోటివేటెడ్ ఎంప్లాయీ హీ కెన్ క్రియేట్ మిరకిల్స్. వాళ్ళకి అసలు జీతాలు పక్కన పెట్టేసేయండి, జీతాలు ఆయన చేతిలో ఉండదు పూర్తిగా. జీతాలు పెంచడం అనేది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించింది కాదు, అందుకనే దాన్ని టచ్ చేయాల. వాళ్ళు కోరుకుంది ఏంటి? గౌరవం సమాజంలో. పంచాయతీ కార్యదర్శి అనే బదులు పీడీఓ, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎంపీడీఓ లాగా పీడీఓ. ఎంత ఆనందం వచ్చిందండి వాళ్ళకి. అదే కాదండి, ప్రమోషన్లు 10,000 మందికి ప్రమోషన్లు ఇప్పించాడు, కొత్త పోస్టులు క్రియేట్ చేశారు. డిడిఓ ఆఫీసులని కొత్త సంస్కరణ తీసుకొచ్చారు సంస్థాగత మార్పుల్లో. ఆ ప్రమోషన్లు రావటమే కాదు, ట్రాన్స్ఫర్లు కూడా పారదర్శకంగా నిర్వహించటం. ఆయన చెప్పాడు, పవన్ కళ్యాణే. అంతకుముందు టాక్ ఉండేది, ఒక పొజిషన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలనేటువంటి టాక్ ఉన్నది. ఓపెన్గా ఆయనే మొహమాట పడలేదు. దీంతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, గ్రీన్ అంబాసిడర్స్, వీళ్ళు అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు కాదు, అవుట్సోర్సింగు. అట్లానే గ్రీన్ అంబాసిడర్స్ కూడా అటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులే. వాళ్ళని గురించి కూడా పట్టించుకున్నటువంటి మంత్రి పవన్ కళ్యాణ్.
అదొక్కటే కాదండి, భద్రత ఎంత చక్కగా చెప్పాడంటే, మీకు మీ భద్రతకి ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా మీ భద్రతకి ముప్పు జరిగే పరిస్థితి వస్తే నేను మీ ముందు ఉంటానని చెప్పాడు. ఎంత సంతోషం వాళ్ళకి అసలు. పెద్ద ఎత్తున శిక్షణ కదా, ఎందుకంటే దీంతో పాటు వాళ్ళు పనిచేయడానికి అప్డేట్ కావాలి ఎప్పటికప్పుడు. ఒకనాటు రిక్రూట్ అయినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ లేవు, ఎన్నో మార్పులు వస్తాయి. వాటన్నిటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలంటే కెపాసిటీ బిల్డింగ్ కోసం రెగ్యులర్ శిక్షణ కార్యక్రమాలు జరపాల. ఒకనాడు 24వ ర్యాంకులో ఉండేదట, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని మొదటి ర్యాంక్గా తీసుకురాగలిగాడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో. శిక్షణ కార్యక్రమాలు జరిపించి దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాడు. అదే కాదు, వాళ్ళ నిన్న ఎంత ఫీడ్బ్యాక్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి. కొన్నిటికి అక్కడికక్కడే సమాధానాలు ఇచ్చారు, అక్కడికక్కడే పరిష్కారాలు చూపించారు. కొన్నిటికి ముందు ఏం చేయబోతున్నారో చెప్పారు. అసలు వినటానికి అసలు అది మామూలుగా కాదు. అధికారులను కూడా ఎంత గౌరవించాడండి. ఇదేందో తన ఘనత అల్లా ఆయన ప్రతి కూడా. దీనికి స్పెషల్ సెక్రటరీని, అట్లానే మీకు కమిషనర్ని, తర్వాత మిగతా అధికారుల్ని పొగుడుకుంటూ వచ్చాడు. ఆయనకి ఆఖరికి ఆయన ఓఎస్డి ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీని కూడా ఎన్నిసార్లు పొగిడాడు. అంటే ఆయన నిజంగా అందరినీ ఎలా కలుపుకెళ్తున్నాడు, ఎంత కలెక్టివ్గా మోటివేట్ చేస్తున్నాడు అనే దానికి. రెండోది ఎంత పారదర్శకంగా ఉన్నాడు. ఇదంతా నా ఘనత అని చెప్పుకోవాలనే తాపత్రయం కూడా పవన్ కళ్యాణ్లో ఎక్కడా లేదు. నాకు కనపడింది ఒకటే, ఒక సంస్కరణలతోటి ఒక వినూత్నంగా ఒక రోల్ మోడల్గా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను తీర్చిదిద్దటం, అల్టిమేట్గా దీని ఫలితం ప్రజలకు రావటం, ఇదే ఆయన లక్ష్యం నాకు అనిపించింది. చివరగా ఆయన మాట్లాడిన స్పీచ్ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. తను ఒక ప్రభుత్వోద్యోగి కొడుకుగా మీలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా భావించుకోండి అనే పద్ధతుల్లో ఆయన మాట్లాడిన పద్ధతి కూడా అక్కడున్న ఉద్యోగస్తులు, నాకు అక్కడున్న వాళ్ళు మాట్లాడింది, వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం నేనెప్పుడు చూడలేదండి. ఎందుకు నేను వాళ్ళ అదే టైంలో ఆయన వాళ్ళ బాధ్యతలనే మర్చిపోలేదండి. ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, మీకు మేము ఇన్ని చేసినప్పుడు పే బ్యాక్ టు దిస్ వన్ అని చెప్పి, ఇన్స్టిట్యూషన్ అని చెప్పి ఆయన ఇప్పుడు మీరు ఇంకా మరింత బాధ్యతగా పనిచేయాలి, మరింత అంకిత భావంతో పనిచేయాలని కూడా చెప్పాడు. నిజంగా ఒక రోల్ మోడల్ మినిస్టర్గా చేశాడండి. ఎందుకంటే నిజం చెప్పాలంటే 2024 దాకా ఆయనకు అసలు ప్రభుత్వంతో సంబంధం లేదు. ఎప్పుడో 2014లో పార్టీ పెట్టినా ఆయన ఏ రోజు కూడా అధికారం వైపు అసలు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఆయన ఏ రోజు ఒక్క పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ 1.5 సంవత్సరాల్లో, కేవలం 1.5 సంవత్సరాల్లో తనకు గనక నిబద్ధత ఉంటే, అంకిత భావం ఉంటే ఎలా చేయొచ్చో మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్. చూపించాడు, ఎలా చేయొచ్చో చూపించొచ్చాడు. నాకు ఎందుకు ముచ్చటేసిందంటే, ఇంత నేను ఇన్స్పైర్ అయ్యాను. నేను ఒక ఉద్యోగినే కాబట్టి నాకు ఇదేంటో తెలుసు. దానికన్నా ముఖ్యంగా నేను ఒక పెద్ద సంస్థకి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో దేశంలో కూడా. నాకు అనిపించింది అది విన్న తర్వాత ఏంటనంటే, ఇది కదా కావలసింది, ఇది కదా ఒక ఆదర్శమైనటువంటి పాలన అంటే, ఇది కదా ఉద్యోగస్తులు కోరుకునేది, ఇది కదా ప్రజలు కోరుకునేది అనేటువంటి భావన నాకు వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ రాక్స్. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.